హాయ్ ఫ్రెండ్స్, మనం పైన ఎపిసోడ్లో యాకోబు లాబాను కూతురగు రా రాహేల్ని కలుస్తారు కదా. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకున్నాం. దానికంటే ముందు చిన్ని ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశాన్ని సృజించిన దేవానికి రక్తండి నీకే వందాలు దంచలే అని నేను చెప్పగలను. నాకు మరి ఎదురు అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పాను. నేను చెప్పగలరు ప్రతి ఒక్కరికి అర్థం వాళ్ళకి చేశా. ఇప్పుడు ఏదో సదాకాలంతో చేసా ఆమె. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకున్నాం. మరియు యాకోబు ఆమె తండ్రి బంధువురనియు రిబ్కా కుమారుడనియు రాహేల్తో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోలుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసము అయి ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువు అయినందున ఊరికయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలెనో చెప్పమని యాకోబును అడిగెను. లాబానుకు 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు కలిగింది. రాహేలు రూపవతియు సుందరియు అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అని అనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా దోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణము అయినవి గనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబానును అడుగగా, లాబాను ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను పెళ్లి చేసుకొనెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేహాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని తెలుసుకొని అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని యాకోబు లాబానును అడిగెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.